లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి ఇప్పుడు సంచలనం రేపుతోంది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. పేజర్ల పేలుడుతో దాదాపు 9 మంది మృతి చెందారు, తీవ్రంగా గాయపడ్డారు 2750 మంది. గాయపడ్డ వారిలో ఇరాన్ రాయబారి హెజ్బుల్లా కీలక నేతలున్నారు. ఇజ్రాయెల్ పనిని లెబనాన్ సిరియా ఆరోపిస్తోంది. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఫోన్లు వాడద్దంటూ హెజ్బుల్లా హెచ్చరిస్తోంది. పేజర్లనే ఎక్కువగా వాడుతున్నారు హెజ్బుల్లా. దీంతో పేజర్లను టార్గెట్గా ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చిన కొత్త మోడల్ పేజర్లే పేలినట్టుగా తెలుస్తోంది. Entschuldigt damit Entschuldigt damit Entschuldigt damit Entschuldigt damit ప్రతి పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీతో పేల్చివేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ దాడి ద్వారా పేజర్లోని లిథియం బ్యాటరీలను వేడెక్కేలా చేసి పేలుళ్లు సృష్టించారంటూ ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపు 2750 మందికి ఈ పేజర్ దాడిలో గాయాలయ్యాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనంటూ హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఇక ప్రతీకారం తప్పదంటూ హిజ్బుల్లా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పేజర్ల పేలుళ్ళు ఖచ్చితంగా ఇజ్రాయెల్ పనే, మా శత్రువే ఈ పేలుళ్ళ వెనుక ఉంది, ఇవన్నీ కూడా పేలినవన్నీ కొత్తవే అంటూ హిజ్బుల్లా ప్రకటిస్తోంది. పేజర్ల పేలులతో ఒక్కసారిగా లెబనాన్లోని ఆసుపత్రులు అప్రమత్తమయ్యాయి. వేల మంది బాధితులు వస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇది అతిపెద్ద భద్రతా వైఫల్యంగా హిజ్బుల్లా చెప్తోంది. ఇజ్రాయెల్కు శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తోంది. ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేస్తామంటూ లెబనాన్ ప్రకటించింది. రైట్, లెబనాన్ సిరియాల్లో జరిగినటువంటి ఈ సైబర్ అటాక్ ఒక్కసారిగా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దాదాపుగా 2750 మంది గాయపడ్డారు. రెండు దేశాల్లో ఒకే సమయంలో ఈ దాడులు, ఈ పేలులు జరగడం వెనుక ఇజ్రాయెల్ ఉందంటూ హెజ్బుల్లా ఆరోపిస్తోంది. నిజంగా ఇదొక సాంకేతిక పరిజ్ఞానంతో చేసినటువంటి దాడి, ఇటీవల అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. మొత్తం మీద రెండు దేశాల్లో ఒక్కసారిగా ఇన్ని పేజర్లు పేలడం వెనుక ఖచ్చితంగా హ్యాకర్ల పని ఉంది, ఖచ్చితంగా ఇది సాంకేతిక సైబర్ దాడి అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవలి కాలంలో లెబనాన్ సిరియాలో ఎక్కువగా హిజ్బుల్లా మద్దతుదారులు పేజర్లను వాడుతున్నారు. సెల్ ఫోన్లు వాడితే కనుక, మొబైల్స్ వాడితే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉందంటూ పేజర్లు వాడారు. ఇవన్నీ కూడా ఇరాన్ నుంచి తెప్పించినటువంటి కొత్త మోడలే అయినప్పటికీ కూడా ఈ పేజర్లు కూడా హ్యాక్ అయి చివరికి పేజర్లు కూడా పేల్చివేయడంతో ఒక్కసారిగా ఈ రెండు దేశాల్లో అటాక్స్ జరిగాయి. హిజ్బుల్లా మద్దతుదారులే లక్ష్యంగా అటాక్స్ చేసినట్టుగా అర్థమవుతుంది. పేలుళ్ల విస్ఫోటనంలో హిజ్బుల్లా నాయకులు అలాగే వారి మద్దతుదారులు గాయపడడం, దాదాపుగా సాధనాలన్నీ కూడా ఒకేసారి పేలడాన్ని బట్టి ఇది చాలా పక్కా కోఆర్డినేషన్తో చేసిన దాడి అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహస్య ఆపరేషన్లో దిట్ట అయిన ఇజ్రాయెల్ గూఢచార్య సంస్థలే ఈ పని చేసి ఉంటాయంటూ భావిస్తున్నారు. లెబనాన్లో హెజ్బుల్లా సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వహిస్తోంది. ఇక ఈ ముఠా టెలికాం నెట్వర్క్లోకి ఇజ్రాయెల్ చొరబడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత అక్టోబర్ నుంచి కూడా టార్గెట్ దాడులు ఏవైతే ఉన్నాయో హిజ్బుల్లా కమాండర్లు అనేక మంది హత్యకు గురికావడం ఎందుకు కారణంగా తెలుస్తోంది. తాజా ఘటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. ఈ దాడి ఎలా జరుగుతుందనే దానిపై భిన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మొబైల్ ఫోన్లలోకి
చొరబడతారనే భయంతో పేజర్లు వాడుతున్నారు. గతేడాది గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మొబైల్ ఫోన్లు వాడద్దంటూ హెజ్బుల్లా తన క్యాడర్ను హెచ్చరిస్తోంది. వీటిలోకి ఇజ్రాయెల్ గూఢచారులు చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముఠా ఈ పేజర్లను ఎక్కువగా వాడుతుంది. ఇవి కూడా ఇజ్రాయెల్కు లక్ష్యంగా మారాయి. ఇప్పుడు పేలిన పేజర్లన్నీ కూడా ఇటీవలి మోడల్ అయినట్టు కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా గత కొద్ది నెలల్లోనే ఇరాన్ నుంచి లెబనాన్లోకి వచ్చాయంటూ తెలుస్తుంది. En deze dat het om. రైట్, ఇక ఈ పేలులు ఎలా జరిగాయి, వీటి గురించి సాంకేతిక నిపుణులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో ఒకసారి మీకు చెప్తాను. ఇక ఈ సాధనాల్లోకి ముందే పేలుడు పదార్థాలను లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం ఇరాన్లోని కంపెనీతో కుమ్మక్కై ఉండొచ్చంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రతి పేజర్లో 1 నుంచి 3 గ్రాముల పేలుడు పదార్థాలను ఉంచినట్లుగా సమాచారం అందుతుంది. పేజర్లను ఇటీవలే లెబనాన్, సిరియాల్లో పలువురికి అందించిన తర్వాతే రేడియో ఫ్రీక్వెన్సీతో పేల్చివేసినట్టుగా తెలుస్తుంది. అంటే పక్కా టెక్నాలజీని వినియోగించి ముందే పేజర్లు తయారు చేసే ముందే దాదాపు 1 నుంచి 3 గ్రాముల లిథియాన్ని అందులో చొప్పించినట్టుగా తెలుస్తోంది. వీటిని రేడియో ఫ్రీక్వెన్సీ సహకారంతో 2 దేశాల్లో ఒకేసారి పేల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఇక సైబర్ దాడి ద్వారా పేజర్లలోని లిథియం బ్యాటరీలను వేడెక్కేలా చేసి ఈ పేలుళ్లను సృష్టించి ఉండొచ్చని భావిస్తున్నారు. హ్యాకర్లు ఈ పేజర్లోకి చొరబడి ఒక తప్పుడు అప్డేట్ను పంపడం ద్వారా ఈ బ్యాటరీని వేడెక్కేలా చేసి విస్ఫోటనం కలిగించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, లిథియం బ్యాటరీలు పేజర్లలో వేడెక్కేలా చేసి సైబర్ అటాక్ చేశారు. ఈ పేలుళ్లను సృష్టించి ఉండొచ్చు. దాదాపుగా ఈ పేజర్లోకి చొరబడి ఒక తప్పుడు అప్డేట్ పంపడం ద్వారా ఈ బ్యాటరీలను వేడెక్కేలా చేసి విస్ఫోటనం కలిగించి ఉండేలా ఈ పేలుళ్లు జరిపేలా ఈ కార్యక్రమాన్ని అంతా రూపకల్పన చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి ఆ లిథియం బ్యాటరీ పేలుళ్ల చప్పుల్లో మీరే వినండి మళ్ళీ. En deze dat het om.